పార్టీలోని సీనియర్లందరూ పెద్ద ప్లాన్ లోనే ఉన్నారంటండి. వచ్చే ఎలక్షన్ లో అసలు పోటీ చేయకూడదని డిసైడ్ అయిపోతున్నారంట. పాలిటిక్స్ లో అట్టా ఎట్టా ఉంటారమ్మాయి, పదవి లేకపోతే అస్సలు బతకలేమన్నట్టుగా ఉంటారు కదా. అంటే ఇక్కడ విషయం వేరే ఉందిలే అబ్బాయి. వారసులు తీసుకొచ్చి సెటిల్ చేయాలంటే ముసలోళ్ళంతా రెస్ట్ తీసుకుంటేనే కుదిరిద్దనే ఆలోచన కూడా ఉందంట. మరి అది అట్టా చెప్పమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటోళ్ళకి ఛాన్స్ వచ్చుద్ది కాబట్టి తాతయ్యలంతా అట్టా అనుకుంటున్నారన్నమాట. మరీ అట్ట కాదులే, ఇప్పటికే 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారులే. అందుకే అట్టా డిసైడ్ అయ్యారేమో అనుకోవచ్చు కదా అబ్బాయి. అయినా అసలు విషయం తెలుసుకోవాలంటే ఆ న్యూస్ ఏదో చూసేద్దాం కదా. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న సీనియర్లు చాలా మందే ఉన్నారు. వరుసగా 5-6 సార్లు గెలిచిన వారు ఉన్నారు. అయితే అలాంటి వారంతా మెల్లగా పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారట. వయసుతో పాటు ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మొన్నటికి మొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు స్వస్తి అని వైరాగ్య ధోరణిలో మాట్లాడారు. ఆయన ఒక్కరే కాదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెలుగుదేశం పార్టీ సీనియర్లంతా ఇప్పుడు ఇదే పాట పాడుతున్నారు. కొత్త ధోరణితో ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దాదాపు 44 సంవత్సరాలవుతోంది. ఆ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది సీనియర్ నేతలున్నారు. తొలిసారిగా పోటీ చేసే సమయంలో వారి వయసు 25 సంవత్సరాల్లోపే. అలాంటి వారంతా ఇప్పుడు 7 పదులకు చేరిపోయారు. వయసు దృష్ట్యా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో యువ నాయకత్వం తెరపైకి వచ్చింది. సీనియర్లకు వారసులు ఉన్న చోట లైన్ క్లియర్ అయింది. లేని చోట కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చింది టీడీపీ. ఇప్పటికే కొంతమంది సీనియర్లు తమ వారసులను సెట్ చేశారు. చంద్రబాబుతో తాము ఎలా మెలిగామో అదే మాదిరిగా లోకేష్తో సైతం వారసులు జత కలిసేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం నుంచి గౌతమ్ శ్యామసుందర శివాజీ, యనమల రామకృష్ణుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. 2029 ఎన్నికల్లో టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నాయకులంతా దాదాపు పక్కకు తప్పుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రధానంగా విశాఖ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కొరతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు తదితరులు వారసులను తెరపైకి తీసుకొస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి జ్యోతిర నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారు. వీరే కాకుండా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పదుల సంఖ్యలో సీనియర్లు రాజకీయాల నుంచి నిష్క్రమించాలని చూస్తున్నారట. తమ స్థానంలో వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. పేరుకే వీరు ఎమ్మెల్యేలు కానీ పాలనంతా వారసులే చూస్తున్నారట. తద్వారా వారికి కొంత అనుభవం వస్తుందని ప్లాన్. మొత్తానికైతే 2029 ఎన్నికల్లో అంతా యంగ్ జనరేషన్ కనిపిస్తుందని అనుకుంటున్నారు.